హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు మార్గశిర శనివారం సాయంత్రం 7 మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు పోతాయి, డబ్బే డబ్బు. ఎందుకంటే రేపు రాబోతున్నది అత్యంత విశేషమైన రోజు. సాధారణంగా మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి పూజలు చేయడం విశేషమైన ఫలితాలు కలిగిస్తాయి. అయితే ఎవరైతే జీవితంలో అప్పులు బాధలు ఎక్కువగా ఉన్నాయో, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదు, అటువంటి వారు రేపు సాయంత్రం 7 గంటలలోపు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనానికి లోటు అనేది ఉండదు, డబ్బు మీ సొంతం అవుతుంది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, మందార ఆకు ఉన్న శక్తి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, మనం దేవుడికి పూజలో రకరకాల పూలను ఆకులను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మందార చెట్టుకు, మందార ఆకుకు మన శాస్త్రంలో, ఆయుర్వేద గ్రంథంలో మరియు తాంత్రిక శాస్త్రాలలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మందార చెట్టు సాక్షాత్తు దేవ వృక్షంగా భావిస్తారు. అంటే మన జగత్ అయిన దుర్గాదేవికి, లక్ష్మీదేవికి మరియు అమ్మవారికి ఎంతో ఇష్టము, మనందరికీ తెలిసిందే. అలాగే ఈ వినాయకుడి ఆరాధనకు వచ్చే ఆంజనేయ స్వామికి కూడా మందార పూలు అంటే కూడా పెడుతూ ఉంటారు. మందార ఆకుతో కూడా అద్భుతమైన ఆకర్షణ శక్తి దాగి ఉంటుంది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనగా దైవ శక్తి ఎక్కువగా ఉంటుంది. సూర్య భగవానుడి ప్రతిరూపంగా కూడా మందార పువ్వును కొలుస్తారు. అటువంటి శక్తివంతమైన ఈ మందార చెట్టు ఆకుతో మనం రేపు చెయ్యబోయే ఈ పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ పారదోషి అదృష్ట ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఈ మందార ఆకుకు ఉంది. మన పెద్దలు చెప్తున్నారు, ఈ చిన్న శుభకార్యం జరిగిన, పూజలు జరిగిన మందార పువ్వును ఖచ్చితంగా వాడుతారు. ఇప్పుడు అసలు మార్గశిర శనివారం నాడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి కావాల్సింది ముఖ్యంగా ఒక ఎర్ర మందార చెట్టు ఆకు. మీరు రేపు పగటిపూట అంటే ఉదయం నుండి మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా మీ పెరట్లో ఉన్న ఒక ఎర్ర మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. చెట్టు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆకును కొయ్యవద్దు. ముందుగా ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. నాకు కష్టాలు, నా దరిద్రాన్ని పోగొట్టడం కోసం, నా అప్పుల బాధల నుండి విముక్తి పొందడం కోసం నీ ఆకును నేను ఒక పరిహారంగా తీసుకుంటున్నాను, దయచేసి నన్ను ఆశీర్వదించు అని మనసులో కోరుకొని, అప్పుడు ఆ చెట్టుకు హాని కలగకుండా, ఆ ఆకు చినగకుండా జాగ్రత్తగా ఒక మందార ఆకును తీసుకోవాలి. ఆకుకి ఎక్కడ రంధ్రాలు లేకుండా తాజాగా పచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఎండిపోయిన ఆకు లేదా పురుగు తిన్న ఆకు ఈ పరిహారానికి వాడవద్దు. కేవలం ఎర్ర మందార ఆకు మాత్రం పచ్చగా ఉండాలి. ఈ పరిహారానికి చాలా శక్తి పనిచేస్తుంది. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత శుభ్రంగా నీటితో కడిగి తడి లేకుండా ఒక వస్త్రంతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇక అసలు పరిహారం సాయంత్రం అంటే సూర్య అస్తమం నుండి రాత్రి 7 గంటల లోపు చేయాలి. ఇది సంధ్యా సమయం కాబట్టి లక్ష్మీదేవి సంచారం సమయం. ఈ సమయంలో చేస్తే పరిహారాలకు తిరుగులే ఉండదని శాస్త్రం చెప్తుంది. ముందుగా మీరు సాయంత్రం స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మీరు సిద్ధం చేసుకున్న మందార ఆకు తీసుకొని దానికి గంధం రాసి ఆకు మధ్యలో పసుపు కుంకుమ మరియు కుంకుమతో బొట్లు పెట్టి ఈ లక్ష్మీ కళను ఇక ఆరాధించాలి. ఇప్పుడు ఈ ఆకును తీసుకొని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి ఎడమవైపు అంటే మీరు ఇంటి లోపలి నుండి బయటకు చూసేటప్పుడు ఎడమవైపు లేదా బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు మీకు ఎడమ చేతి వైపు ఉండేలాగా గుమ్మం పక్కన నేల మీద పెట్టాలి.
గుమ్మం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే దారి. అక్కడే మనం మన దరిద్రాన్ని వదిలేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇలా మందార ఆకు నేల మీద పెట్టిన తర్వాత ఆకు మీద గుప్పెడు గల్లలుప్పు వేయాలి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అంతేకాకుండా ఉప్పుకు ఒక గొప్ప గుణం అంటే ఏమిటి ఉంది అంటే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి గుంజుకుంటుంది. సముద్రం నుండి పుట్టిన ఉప్పు మన కష్టాలను కరిగజేసే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పుపై కొంచెం జీలకర్ర వేయాలి. మనం వంటల్లో వాడే జీలకర్ర వాడాలి. జీలకర్ర అంటే జయం అని అర్థం. మనం చేసే పనిలో విజయం కలగాలి అంటే, మన అప్పులు తీరాలి అంటే జీలకర్ర ఈ పరిహారంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు ఉన్న ఆర్థిక ఇంకా సహాయపడుతుంది, ధనప్రాప్తి కలిగేలా చేస్తుంది. చాలా శక్తి ఉంది, నమ్ముతూ ఉంటారు. ఇక కనుక జీలకర్ర వేసిన తర్వాత మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చాలి లేదా నిలబెట్టాలి. లవంగం అనేది ఆకర్షణ శక్తిని మరియు అడ్డంకులను తొలగించడానికి వాడుతూ ఉంటారు. మనకు డబ్బు రాకుండా అడ్డుకుంటున్న శక్తులను ఈ లవంగం తొలగించేస్తుంది. ఇప్పుడు ఈ లవంగం పైన లేదా ఆ పై భాగాన ఒక కర్పూరంని కానీ లేదా కర్పూరం పొడిని కానీ బిళ్ళను కానీ పెట్టాలి. ఇప్పుడు ఒక అగ్గిపుల్లను తీసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని అగ్గిపుల్లతో కర్పూరాన్ని వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు వచ్చే వాళ్ళు చూస్తూ అక్కడ గుమ్మం పక్కన కూర్చొని లేదా నిలబడి మందార ఆకుకు ఆ వెలుగుతున్న జ్యోతిని మనస్ఫూర్తిగా చూస్తూ ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు అక్కడే కూర్చొని ఇక ఉండాలి. అలాగే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి, మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా కాలిబూడిదైపోవాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఓ దైవమా, నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించు, నాకు ధనలాభాన్ని కలిగించు, నా కుటుంబంని శాంతిగా ఉండేలాగా చూడు, నా మనసులు అని బలంగా కోరుకోవాలి. ఆ కర్పూరం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఆ మందార ఆకును దానిపై ఉన్న ఉప్పు, జీలకర్ర, లవంగం, కర్పూరం ఇవన్నిటిని కూడా అలా రాత్రంతా అక్కడే గుమ్మం పక్కనే వదిలేయాలి. ఈ పరిహారం మొత్తం రాత్రి 7లోపు రేపు 7లోపు పూర్తి చేయాలి. అంతా ఈ వస్తువులు అక్కడే ఉంచడం వల్ల ఆ సమయంలో మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీకు చెడు ప్రభావాలు ఉన్న ఉప్పు అనేది లాగేసుకుంటుంది. మందార ఆకు లాగేసుకుంటాయి. మరుసటి రోజు ఆదివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి లేదా శుభ్రంగా తయారైన తర్వాత అందులో ఉన్న పదార్థాలను జాగ్రత్తగా తీయాలి. వాటిని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో అంటే తులసి చెట్టు కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి లేదా దగ్గరలో పారే నీటిలో కాలువలలో అంటే అందులో కలిపేయాలి. సరే, నీటిలో వేయడం కుదరలేదు, మీ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక ఒకవేళ మీకు ఈ 2 సౌకర్యాలు లేకపోతే పదార్థాలను ఒక కవర్లో వేసి డస్ట్బిన్లోనైనా సరే వేయవచ్చు, కానీ చెట్టు మొదట్లో వేయడం శ్రేయస్కరం. ఇలా శనివారం రోజు ఈ చిన్న పరిహారం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పటి నుండో తీరని అప్పులు తీరిపోతాయి, కొత్త మార్గాలు దొరుకుతాయి, ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది, ఇంట్లో ఉండే గొడవలు తగ్గిపోతాయి, ప్రశాంతంగా ఉంటారు. మందార ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి ఇవన్నిటినీ కూడా శుద్ధి చేసి జీలకర్రకు విజయాన్ని చేకూరుస్తుంది. కర్పూరంకి ఉన్న దోషాలన్నీ కూడా తొలగించేస్తుంది. ఇక మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చేసిన అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అప్పులతో బాధపడే వారికి కూడా మంచిగా డబ్బు వస్తుంది. ఇక మీరు పడే కష్టాలు అన్నింటికీ కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. దీనివల్ల ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సాయంత్రం ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అప్పుల బాధల నుండి విముక్తి పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.